ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మొన్న ఒక సోదరులు ఒక సోదరి జాతకాలు చూపించుకోవడానికి మన ఇంటికి వచ్చారు. వారికి ఒక ధర్మ సందేహం ఉండే, అంటే వాళ్ళు జాతకాలు అడుగుతూ ఈ ప్రశ్న అడిగారు. వాళ్ళ ధర్మ సందేహం ఏమిటయ్యా అంటే, చిన్నమ్మ గారికి అంటే అమ్మ చెల్లెలు గారికి ఎవరు లేకపోవడం వల్ల వీరు అంటే వచ్చినటువంటి వ్యక్తి కర్మకాండ చేశారు. మరి వారి కర్మకాండ చేసిన తర్వాత కొంతమంది వచ్చేసి మీకు సంవత్సర సూతకం ఉంటుంది అని చెప్పారట. లేదండి, అంటే అమ్మ చెల్లెలు ఎవరు లేనప్పుడు, అంటే కూతురు కానీ కొడుకు కానీ ఎవరు లేనప్పుడు ఆ వ్యక్తికి ఎవరైతే కర్మకాండ చేశారో వారికి 12 రోజుల మైల మాత్రమే ఉంటుంది. అది ఆ ఒక్క వ్యక్తికే, భార్యకు కూడా ఉండదు, మళ్ళీ భార్యకు పిల్లలకు ఉండదు. కేవలం కర్మ చేస్తున్నటువంటి వ్యక్తికి మాత్రమే 12 రోజులు, అంటే 10 రాత్రుల మైల, 11 రోజు సపెండి కన్నా 12 రోజు ద్వాదశ దిన కర్మ ఉంటుంది. అంతే తప్ప వారికి ఎటువంటి మైలలు ఉండదు. తర్వాత వాళ్ళు మంచిగా పండగలు చేసుకోవచ్చు, అన్ని రకాల పూజాధికాలు చేసుకోవచ్చు, క్షేత్రాలకి వెళ్ళవచ్చు, తిరుపతి, శ్రీశైలం, వేములవాడ, యాదగిరిగుట్ట దర్శించవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా అనవసరంగా తెలిసి తెలియని విషయాల్లో చాలామంది ఈ బ్రాహ్మణులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ వారికి లేని భయాల్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి అటువంటివి ఈ యొక్క మనకి చాలామంది బ్రాహ్మణులకు ఒక చిన్న సలహా నాది, మీరు తప్పకుండా గరుడ పురాణం దగ్గర పెట్టుకోండి. తెలుగు అనువాదంలో ఉన్నటువంటి గరుడ పురాణంని దగ్గర పెట్టుకోండి. దాంట్లో అన్ని విషయాలు స్పష్టంగా ఉన్నాయి, అందులో చూసి చెప్పండి. అలాగే ధర్మ సందేహాల విషయం ఎవరైనా చెప్పాలనుకుంటే స్కాంద పురాణంలో కూడా అన్ని విషయాలు మనకి స్పష్టంగా చెప్పబడ్డాయి. అలాగే మనుస్మృతి, ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. అలాగే చాలామంది మనుస్మృతిలో విన్న విషయాలు తీసుకొచ్చేసి కలియుగానికి దానికి చెప్తూ ఉంటారు. లేదండి, కలియుగంలో పరాశర స్మృతి ఉంటుంది మనకి. ఆ పరాశర స్మృతిలో ఉన్నటువంటి విషయాలే మనం ఈ కలియుగంలో ఉన్న వ్యక్తులకి చెప్పాలి, ధర్మ సందేహాన్ని నివృత్తి చేయాలి. కాబట్టి మీరు అనవసరంగా ఈ చావుల గురించి ఇలా మీరు చెప్పి వాళ్ళని కంగారు పెట్టి ఇటువంటి పుణ్యకార్యాలు చేయడానికి కూడా భయపడేలా చేయకండి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి కాళ్ళు కడుక్కో, స్నానం చేయి, దానం ఇవ్వగానే బట్టలిప్పు, ఇలాంటివన్నీ కూడా చెప్పి వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. కాబట్టి చిన్నమ్మలకు కానీ బాబాయిలు ఉంటారు, అంటే చిన్నమ్మ భర్త, అంటే అమ్మ చెల్లెలు భర్త ఉంటారు కదా, వారికి కర్మకాండ చేసిన ఇంకెవరికైనా, అంటే నాన్న అమ్మ అన్నదమ్ములు వీళ్ళ కాకుండా మిగతా ఎవరున్నా సరే వాళ్ళంటూ చనిపోతే మీకు ఒకే గోత్రం వాళ్ళైతే మీకు 10 రోజుల మైల ఉంటుంది, 10 రాత్రుల మైల ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. సంవత్సర సూతకాలు ఉండవు, అంటే పెదనాన్న పిల్లలు భయపడరు. ఇప్పుడు ఒక 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి మైలలు ఉండవు. అంటే తాతలు 5 ఉంటారు, ఒక బాబాయ్ చనిపోయాడు, ఒక ఆయన ఒక తాతయ్య కొడుకుంటారు, వాళ్ళిద్దరికీ మైల 10 రోజుల వరకే, సంవత్సర సూతకాలు ఉండవు. ఆ విషయాన్ని గమనించుకుంటూ జాగ్రత్తగా గరుడ పురాణాన్ని స్పష్టంగా చదివి విని తప్పకుండా ధర్మ సందేహాలు చెప్పండి తప్ప ఇలా భయపెట్టి ఇటువంటి ధర్మ పుణ్యకార్యాలకి ముందుకు వచ్చి చేసేవాళ్ళు కూడా భయపెట్టి సంవత్సర సూతకాలు ఉంటాయి, ఇంట్లో దీపం పెట్టుకోవద్దు, ఇది కూడా ఒకటి చాలా ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు మన ఇంట్లో అయినా సరే తల్లిదండ్రులు చనిపోయినా సరే 12 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత దేవాలయం నిద్ర చేసి వచ్చి అత్తవారింట నిద్ర చేసి వచ్చిన తర్వాత మన ఇంట్లో నిత్యాభిషేకం చేసుకోవాలి, నిత్య దేవతార్చన చేయాలి, నిత్యము దీపారాధన చేయాలి, స్వామివారికి నైవేద్యం పెట్టాలి. మీ కాలనీలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళవచ్చును, తీర్థం తీసుకోవచ్చు, షడ్గోపురం పెట్టుకోవచ్చు, అలాగే ప్రసాదం కూడా తినవచ్చు. కానీ మన గోత్రనామాలపైన ఎక్కడ పూజ చేయించకూడదు, క్షేత్రాలకు వెళ్ళకూడదు. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. అనవసరంగా లేనిపోయిన అపోహలు చెప్పకూడదని నేను తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని విన్నవించుకుంటూ తప్పకుండా చెప్పిన విషయాన్ని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధర్మ సందేహాల పుట్టలుగా ఉన్నటువంటి ధర్మ సందేహాల నివృత్తికి మన ఛానల్, మన ఇన్స్టాగ్రామ్ని మించినది ఇంకోటి లేదన్న విషయాన్ని గర్వంగా చెబుతూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.